హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి పన్నీర్ కూర వండుతున్నాను. పన్నీర్ కూర ఎలా వండుతున్నానో ఏంటో మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. టమాటా, ఆనియను, అల్లం, వెల్లుల్లి కొంచెం ఆయిల్లో కొంచెం వేపాలండి. లైట్గా వేపిస్తే చాలు. ఉంటే జీడిపప్పు ఉంటే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇలా చాలండి. ఇలా లైట్గా వేగిన తర్వాత తీసి మిక్సీ పట్టుకోవడమేనండి. వీలుంటే ఇలైచీ కూడా ఉంటే వేయండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది పన్నీర్ కూరకి. పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేయించాను కదా, అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర రెడీ చేస్తాను. అదే నూనెలో ఇది వేయిస్తున్నానండి. టైం ఎక్కువ తీసుకోదండి, వ్యాంగ్ అయిపోతుంది. పన్నీర్ అయితే మాత్రం వ్యాంగ్ కుక్ అయిపోతుంది. పన్నీర్లో ఏ ఐటెం కావాలన్నా, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయినా, పన్నీర్ బిర్యానీ అయినా, పన్నీర్ గ్రీన్ పీసు ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో పెడతారు కదండి, ఆ టైప్ కూర కూడా నాకు వండడం వచ్చు. కామెంట్ చేయండి. నూనెలో బాగా వేగుతుంది కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేద్దాం. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి పన్నీర్ కూరకి. సరిపడగా కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే పన్నీర్ బాగోదు, లైట్గా వేయండి. ఇది వేగేటప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి పన్నీర్ కూర అనేది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం చికెన్ మసాలా వేద్దామండి. పన్నీర్ బటర్ మసాలా అయినా, పన్నీర్ కూర దేనిలోకైనా కాంబినేషన్ బాగుంటుంది. చపాతీ, రైసు, వెజిటేబుల్ బిర్యానీ, పలావ్లోకైనా చాలా బాగుంటుంది పన్నీర్ కూర. పన్నీర్ ఎవరెవరికి ఇష్టమో చెప్పండి. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు పన్నీరు కోసి పెట్టుకున్నాం, ఇది వేసేసుకుందాం. ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కావాలంటే లైట్గా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. పన్నీరు ఎలా అయినా కుక్ అయిపోతుంది. పన్నీర్ ఎవరెవరికి ఇష్టమో అని చెప్పమన్నాను కదండి. పన్నీర్ పిచ్చోళ్ళు మా ఇంట్లోనే ఉన్నారండి. నాకు ఇష్టం, మా చిన్న అబ్బాయికి పిచ్చండి పన్నీర్ అంటే. అన్నం కన్నా పన్నీర్ కూర ఎక్కువ తింటాడు. చపాతీకి అయినా, అన్నంలో అయినా. రైస్ కాయగూరలు ఏం తిండు తను, కూరగాయలు ఏమని. కూరగాయలే కాదు, నాన్ వెజ్ కూడా తిండు. పన్నీర్ అయితే మాత్రం ఇష్టంగా తింటాడండి. కొంచెం వాటర్ వేసుకుందాం. పన్నీర్ మా చిన్నబ్బాయి ఇష్టంగా తింటాడు. మీ ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారో చెప్పండి, కామెంట్ చేయండి. కొంచెం ఉడకాలండి. కూర దగ్గరికి అయ్యింది, ఇంకొంచెం దగ్గరికి అయితే ఆపిద్దాం. పన్నీర్ కూర దగ్గరికి అయిపోయిందండి. టేస్టీ పన్నీర్ కూర రెడీ అండి. ఓకేనండి, బాయ్ అండి.